వెల్కమ్ టు లిజన్ టీవీ. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు 30 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పక్క మందకృష్ణ మాదిక్ గారు ఇది సరైన పరిణామం కాదు, దీన్ని 11% మాకు పెంచాలంటూ కూడా ఆయన ఉపకులాల తరపు నుంచి మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టడం మనం చూసాం. దీనికి సంబంధించి ఈ రోజు ఈ మాదిగల సామాజిక వర్గంలో 30 ఏళ్ల పోరాటంలో అమరులైన మాదిగ నాయకులు కావచ్చు, ఎవరైతే ఈ వర్గీకరణకు సంబంధించి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఈ రోజు సత్కరించుకున్న పరిస్థితి జరుగుతా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రతినిధి ప్రస్తుతం నాతో పాటు మేరీ మాదిక్ గారు. నమస్తే అక్క. దాదాపు 30 ఏళ్ల పోరాటం, 30 ఏళ్ళ నుంచి కూడా మీరు పోరాటంలో ఉన్న వ్యక్తి. ఏం జరుగుతా ఉంది 30 ఏళ్ల పోరాటంలో? ఏం జరిగిందంటే ఇప్పటికీ కూడా మందకృష్ణ గారు దీన్ని కంటిన్యూ చేస్తామంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వర్గీకరణ మీకు ఓకేనా, ఆమోదమే? మాకు ఆమోదమే, ఎందుకంటే మా అందరికి ఇష్టమే. కాకపోతే ఏంటంటే మా జనాభా ఒకవేళ పెరిగితే రేపు జనాభాలో మళ్ళీ భారతదేశం మొత్తం జనాభా లెక్కలు జరిగినప్పుడు మా జనాభా 2011 లెక్కల ప్రకారంగా జరిగింది కాబట్టి మాకు ఇంకా రావాల్సిన అవకాశం ఉంది. మా రిజర్వేషన్ శాతం పెంచాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ సమయంలో మాకు మా న్యాయమైన వాటా కూడా మాకు ఆటోమేటిక్ గా వచ్చేటట్టు చేయాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అప్పటి జనాభా రేషియో ప్రకారంగా రేపు పెరుగుతున్న జనాభా రేషియో ఇప్పటి వరకైతే మాకు సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయం జరిగిందని మేము మాదిగలుగా భావిస్తున్నాం. ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే షమీమ్ అఖ్తర్ గారితో కూర్చొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అందరం పండుగ జరుపుకోవాలి. ఆ పండుగ జరుపుకునే టైంలో ఒక విషాదమైన వాతావరణాన్ని మాదిగ పల్లెల్లో మందకృష్ణ మాదిక్ గారు నింపడం అనేది ఇది చాలా విడ్డూరమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇదేంటంటే ఆయనకు అసలు ఎవరన్నా మనకు కావాల్సింది ఏదన్నా అడిగినప్పుడు చిన్న వస్తువు ఇచ్చినప్పుడే పసిపిల్లగాడు సంతోషపడి కేరింతలేస్తాడు. నువ్వు ఇన్నేళ్ల 30 ఏళ్ల కల సాకారం, ఎన్నో బలిదానాలు, ఎంతో మంది త్యాగాలు, ఎంతో మంది జైళ్ళ జీవితాలు, ఎంతో మంది వాయపాయ నష్టాలు జరిగినప్పుడు దాని నుంచి విడుదల దొరికిందంటే సంతోషపడి పండుగ చేసుకోవాల్సింది పోయి దాని మీద ఇది సరి అయిన పద్ధతుల్లో లేదు, ఇది వర్గీకరణ కాదు, వీళ్ళకి సరిగా ఇయ్యలేదు, వాళ్ళకి సరిగా ఇయ్యలేదు, లేకపోతే మాలలను పట్టుకొని వచ్చి మళ్ళీ నువ్వు మాదిగ నాయకునివా, మాల నాయకునివా, అసలు నువ్వు ఏంది అనేది మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నావు. నీకు నిజంగా వర్గీకరణ జరగాలనుంటే దీనితో పులి స్టాప్ పెట్టి నువ్వు ఇంకా రావాల్సింది. మనకు పెద్ద అధికారమే మన జనాభా ప్రకారంగా మనం రాజ్యాధికారాన్ని చేపట్టాలి. మన ముందు అంతిమ లక్ష్యం చాలా పెద్దగా ఉంది. పొలిటికల్ పవర్ ఇస్ దర్ మాస్టర్ కి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. మన మాన్యశ్రీ కాంశీరామ్ గారు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి పెట్టిండు. దాన్ని మనం అందుకొని మనం రాజ్యాధికారం కోసం వెళ్ళాలి తప్ప మన ఓట్లెటు పోతున్నాయి, మన సీట్లెటు పోతున్నాయి, మన బతికేమైతుంది, రేపు ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, ఈ మోడర్నైజేషన్ లో మాదిగలు ఎక్కడున్నారనేది చూసే ఒక జ్ఞానం లేని మనిషిగా ఆయన కనబడుతుండు నా దృష్టిలో. నేను ఎంఆర్పిఎస్ ఉన్నప్పుడు 10th చదివినా, నేను ఎంఆర్పిఎస్ నుంచి బయటకు వచ్చినాక MBA రాజనీతి శాస్త్రం చదివినా, సమాజాన్ని స్టడీ చేస్తున్నా, రచనలు చేస్తున్నా, రాస్తున్నా, అధ్యయనం చేస్తున్నా, నా జాతుల గురించి, నా స్త్రీల గురించి, చట్టాల గురించి తెలుసుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి మాకు రాజ్యాంగ హక్కులు కల్పించాడు. ఆ హక్కులకి ఇచ్చిన ఆ దేవునికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహనీయునికి ఆయన చెప్పిన బాటలో నడవాలే. ఈ వర్గీకరణ అయిపోతే రాజ్యాధికారం దారిలో పోదాం రాని చూస్తుంటే దానికి అగ్గికి ఆజ్యం పోసినట్టు చేస్తున్నావు, ఇల్లు పంచాయతీ చేస్తున్నావు. నువ్వు నీకు వర్గీకరణ కావాలా? ఇచ్చిండ్రు కదా, ఊకోరాదు, ఇంకోటి కొత్త సృష్టించు. నువ్వేదన్నుంటే నువ్వు దీన్ని అడ్డుకట్టేయడానికి నీకు ఏం రైట్ ఉంది? ఇంకెంత మందిని చంపుదాం అనుకుంటున్నావు? రిపోర్ట్ తప్పులు తడక అంటుండు కదా ప్రెస్ మీట్ లో. రిపోర్ట్ తప్పులు అప్పుడు ఎందుకు నీకు 30 ఏళ్ల నుంచి నువ్వు పోరాటం చేస్తున్నావు కదా. నీకు 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నప్పుడు నీ వెనక మొత్తం భారతదేశ మదిగలందరూ ఉన్నప్పుడు అన్ని రకాల మేధావులు, లాయర్లు అన్ని మీటింగ్లు పెడుతున్నావు కదా. నువ్వెందుకు ఫస్టే వీళ్ళు ఇంతున్నారు, వీళ్ళు ఇంతున్నారు, ఈ లెక్కల ప్రకారం ఇయ్యాలని నువ్వెందుకు చెప్పలేకపోయావు? నువ్వు అప్పుడు చెప్పగలిగితే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చు? ఒకవేళ నువ్వు అంటే నీ ఉద్దేశం ఏంది? నువ్వు రేపు 1,00,000 డప్పుల ప్రోగ్రామ్ అనేది నీ ఎజెండానా? 1,00,000 డప్పులే కావాలన్నా మనకి? డప్పులు అంటే మనమే అన్నాం, చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలే, ఈ దేశాన్ని ఏలాలే, డప్పులు కొట్టిన చేతులతోటే డాలర్లు సంపాదించాలని అన్నాము, ఈ చరితను రాయాలన్నాము. మరి డాలర్లు మన పిల్లలు సంపాదించొద్దా? బుక్కులు పట్టొద్దా? పుస్తకాలు పట్టొద్దా?
ఉద్యోగాలు చేయొద్దా? ఎవరి కోసం కొట్లాడినాం? ఇంకా తరాలు ఇప్పుడు మూడు దశాబ్దాలుగా మాదిగల జీవితాలు మొత్తం ఒక డార్క్నెస్ లోకి వెళ్ళిపోయింది. కానీ ఇంతమంది అమరులు అయ్యారు కదా, ఆ. మరి ఏ ఒక్కరి మాట కూడా ఇప్పటిదాకా కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టింది మందకృష్ణ మాదిగ, ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధించి వీళ్ళ వల్ల కూడా మాకు చాలా వరకు ఈ 30 సంవత్సరాల పోరాటం కొనసాగిందని కూడా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ సభ్యుల్ని కావచ్చు, కుటుంబ నిన్న సభ్యుల్ని కావచ్చు చేసిండండి, కలిసిన మీకు పరిస్థితి లేదు కదా. నోటీసులు ఉందో లేదో. అంటే ఎప్పుడైతే మోతుకుపల్లి నరసింహులు గారు అమరుల ఇళ్లకి వెళ్ళిండ్రో, ఎప్పుడైతే విద్యార్థులు వీళ్ళందరూ మేము మా మాదిగ దండోరులందరూ పోయి వాళ్ళ కాళ్ళు కడిగి ఇళ్లకి పోయి వాళ్ళ సమస్యలు పట్టుకొని మా దామన్న మాదిగలకు వాళ్ళ అమరుల కుటుంబాలను కలిసి వాళ్ళకు ఎక్స్గ్రేషి 5 లక్షలు ఆయన ప్రకటించిండో, వాళ్ళని సన్మానం చేస్తామని అన్నాడు. దెబ్బకు భయపడి నిన్న జరిగిన సదస్సు ఏదైతుందో వాళ్ళ రాష్ట్ర సమితి సమావేశంలో అమరులకు జోహర్లు అర్పించుకుంటా ఆయనే ముసలి కన్నీరు కార్చిండు. అంటే ఇన్ని రోజులు నీకెందుకు అమరులు గుర్తు రాలేదు? వీళ్ళు నీ పిల్లలు కాదా? వీళ్ళు నీ బిడ్డలు కాదా? నువ్వు చెప్పిన మాట విని నువ్వు పో అంటే పోయి పోరాటంలో సచ్చినోళ్ళు కాదా? భారతకు ఒక ఆడపిల్ల, ఇంతమంది మీ నూనుగు మీసాల పొన్నాల సురేందర్, వీళ్ళందరినీ చూస్తుంటే నీకు ఎట్లా కడుపులకు తిండిపోతుంది? ఎట్లా నీకు మనసు వస్తలేదు? ఆ తల్లిదండ్రులని కలవడానికి కూడా వాళ్ళ ఇంటికి వస్తే కూడా నువ్వు పలకరించని నేపథ్యం ఏంది నీది? మరి ఎవరి కోసం పోరాటం చేసిండ్రు వీళ్ళు? ఎవరి కోసం సచ్చిండ్రు? వీళ్ళ బాధ్యత నీది కాదా? మంది జైళ్ళుంటే, ఎవరో విమలక్క జైళ్ళుంటే, ఇంకెవరో చెరుకు సుధాకర్ జైళ్ళుంటే, ఇంకెవరికో ఏదో గీతారెడ్డినేమో అంటే, ఇంకేదో జరిగితే, ఇంకో శంకర్రావుకి ఏదో అయితే, మాలలకు అన్ని జరిగితే చీమకుర్తి చుండూరు కాంచి నేను ఇవన్నీ చేసిన, వాళ్ళ కోసం జైలుకి వెళ్ళిన, వీళ్ళ కోసం మాదిగోళ్ళ కోసం ఎన్నిసార్లు వెళ్ళినావు జైళ్ళకి? మమ్మల్ని ఎందుకు జైళ్ళలో పంపించినావు? మమ్మల్ని ఎందుకు 14 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరిగిపించినావు? మా జీవితాలను ఎందుకు పాడు చేసినావు? మమ్మల్ని విడుదల చేయలేదని ఏనాడు జైలు కాడికి వచ్చి పోరాటం చేయలేదే? ఇదేంటి నీలో ఉన్న అహమేంది నీలో? అంటే మాదిగలకు మేలు చేసేవాడు. సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పిఎస్ పోరాటంలో ఉన్న వాళ్ళని ఎందుకు ఇప్పుడు గుర్తించి మరి పక్కన ఎందుకు పెట్టుకోవట్లేదు? అంటే ఇప్పుడు అంటే ఆయన ఒట్టెత్తుపోకడ మొదటి నుంచి ఆయనే సొంత నిర్ణయాలు. అంటే రాష్ట్ర కమిటీ అనేది ఉంటే, ఒక కుటుంబం ఉంటే, కుటుంబంలో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక బిడ్డ, వీళ్ళందరూ ఉంటారు. ఏదన్నా కావాలన్నా కుటుంబం ఎట్లా కూర్చొని మాట్లాడుకుంటుందో, ఈ భారతదేశాన్ని గాని, ఈ రాజకీయాలను గాని, ఈ ఉద్యమాలను గాని ఒక కుటుంబం అనుకోనే, ఒక తండ్రి అనుకోనే మేమందరం వచ్చి పని చేసినాం. నిన్ను నమ్మి మేము పని చేసినప్పుడు, మేము పోయినప్పుడు మన బిడ్డను ఒక దగ్గరికి తోలినప్పుడు ఆ బిడ్డ క్షేమంగా చేరిందా లేదా అని చూడాల్సిన బాధ్యత తండ్రికి తల్లికి ఉంటది. నువ్వేంటి పోండి గాంధీ భవన్ లో పోయి ధర్నా చేసి అండి తలగబడండి అంటే వాళ్ళు తలగబడ్డరా సచ్చిర్రా చూడకపోతే, అసెంబ్లీ ముట్టడిందంటే మేము పోతే అసెంబ్లీ ముట్టడిస్తే, మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని జీప్ కట్టి మమ్మల్ని తీసుకుపోతుంటే మా ఒంటి మీద బట్టలు లేక మమ్మల్ని కొట్టి మాకు హాస్పిటల్ వేసి మాకు ఆడపిల్లలకి రక్తస్రావం అవుతుంటే కూడా వచ్చి పలకరించిన నాయకుడు లేడు. ఎక్కడ పోయినావు నువ్వు? మమ్మల్ని చూసిన వాళ్ళు దిక్కులేరు. మమ్మల్ని పలకరించి ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? మా వ్యక్తి స్వేచ్ఛను భంగపరచడం నీకెవడిచ్చిండు రైట్? మేము కూడా అందులోనే చచ్చిపోవాలనుకున్నావా? ఆనాడు 144 సెక్షన్ ఉన్నదని తెలిసి కూడా, రైతుల మీద కాల్పులు జరిగినాయని తెలిసిండు కూడా మమ్మల్ని పంపించిండ్రు. నాతో సచ్చటోళ్ళు ఎవరో రండి అంటే చేతులు చేసి ఈ ఆడపిల్లలు 20 ఏళ్ల వయసు, అందరం 18-19 ఏళ్ల వయసులో వచ్చి మేము చచ్చిపోతాం, ఏబిసిడీలను వర్గీకరణ చేయకపోతే మా ప్రాణాలైనా అర్పిస్తాం, ఏబిసిడీలు సాధిస్తామని చెప్పి నినదించుకుంటే అసెంబ్లీలో మేము సాగు దెబ్బలు తిని బిల్లు తీసుకొచ్చినాం. మరి ఎన్నడన్నా బిడ్డలారా మరి బాగున్నారా? నువ్వు పోయి హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నావు, రోహిణి హాస్పిటల్, నువ్వు ఆయన జాయిన్ అయినావు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికే నువ్వు హాస్పిటల్లో పోయినావు, మా ప్రాణాలు తీయడానికే మమ్మల్ని అసెంబ్లీకి బొమ్మన్నావు. నువ్వు ఈ పిల్లల్ని చంపినావు. మరి వీళ్ళని చంపిన వాళ్ళకి తల్లిదండ్రులను ఓదార్చాల్సిన బాధ్యత లేదా? వాళ్ళు తింటుండ్రా, సస్తుండ్రా, ఉంటుండ్రా అంటే మా శవాల మీదకెళ్ళి పేలాలు ఎడుకొని బతుకుతావా? మా త్యాగాల మీదకెళ్ళి మా బతుకు మాకు బేళ్లు తీసుకురావు, మమ్మల్ని చూడవు. సచిన వాళ్ళు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా లేదు, వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు. వాళ్ళ మందరు ఇలా దామోదర్ అన్నకు మేమైతే ఆయన ఒక దేవుడుగా ఈ అమరుల కుటుంబాలకు న్యాయం చేసిండు. నీకు దామోదర్ అన్న పేరెత్తే అర్హతలు కూడా లేదు నీకు. ఎందుకంటే దామోదర్ అన్న పేరెత్తితే నువ్వు అన్నకు అన్న పరిశుద్ధుడు, ఆయన నువ్వు అపవిత్రం వర్గీకరణ విషయంలో దామోదర్ నరసింహ మోసం చేసిండు మనం ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండే కదా మందకృష్ణ మాదిగ. ఏ రకంగా మోసం చేసిండు? నువ్వు పెట్టు. ఏ రకంగా మోసం చేసిండు? ఆయనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంటే సీఎం దగ్గరికి పోయి, అయ్యా అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది, నువ్వు మాదిగలకు వర్గీకరణ చేస్తా అని మాట్లాడని చెప్పడం తప్ప, సలహా ఇవ్వడం తప్ప. ఆయన అక్కడ నువ్వు మంత్రుల కమిటీ వేస్తా అంటే నువ్వు చైర్మన్ ఉండు అంటే నేను ఉండను, ఒక రెడ్ ఆయన నుంచని పెట్టి ఆయన పక్క నుండి పని చేయడం తప్ప
చెప్పు. ఆయన ఏకసభ్య కమిషన్ వేసినాక ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్టు వచ్చినాక ఆ సమావేశం అసెంబ్లీలో తీర్మానం జరిగి ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆయన కూడా అందులో ఒక భాగం ఉండడం తప్ప వ్యతిరేకించిండ వర్గీకరణ. నువ్వు అదే మాట దామోదర్ రాజనరసింహ మీద పడుతున్నావు. మరి దామోదర్ రాజనరసింహ లాంటి ఎంతమంది మంత్రులు లేరు? వాళ్ళనందరినీ నువ్వు సస్పెండ్ చేయాలని ఎందుకు అడుగుతలేవు? అదే మాల మంత్రులను సస్పెండ్ చేయాలని ఎందుకు అడుగుతలేవు? నిన్నటి నుంచి సొల్లు మాటలు మాట్లాడుతున్నావు. అర్థమైందా? నీకేందంటే నీకు మాలలు చుట్టాలు అయిపోయినరు. నిన్ను ఇంటికి పిలిచి అన్నం పెట్టి ఆదరించి నీ బిడ్డకు నీ అల్లుడికి ఉద్యోగాలు ఇప్పించి నీకు అవసరాలు తీర్చిన దామోదర్ రాజనరసింహ ఇలా నీకు శత్రువు అయిపోయిండు, మాదిగోడు కాదు. ఇప్పుడు బీసీ నాయకులు ఇలాంటి వాళ్ళని కలుపుకుని పోతా ఉన్నాడు కదా. ఇప్పుడు మరి మీలాంటి వాళ్ళు చాలా మంది సుదీర్ఘ పోరాటం చేసిన వాళ్ళని ఎందుకు మరి పిలిచి లేదు మనం కలిసి పోరాడదాం, మళ్ళీ మన రాజ్యాధికారం కోసం పోరాడదామనో మీ ఐడియాలజీ ఎందుకు తీసుకోలేదు? ఆయన మా దగ్గరికి ఎందుకు రాలేకపోతుండంటే ఆయనకు ముఖం లేక రాలేకపోతుండు. మా కష్టాలలో ఎక్కడ భాగం లేడు. మా తల్లిదండ్రులు చచ్చినా, మేం చచ్చినా, మా పిల్లలు చచ్చినా, మా కుటుంబాల ఆగమైనా మేము రోడ్డున పడ్డా ఎట్లున్నారని పలకరించే మనస్తత్వం లేదు ఆయనకి. ఆయననే పలకరించాలి, ఆయననే జైల్లో పడితే తీసుకురావాలి, ఆయన కుటుంబాన్నే కాపాడాలి, ఆయనకే పేరు ప్రతిష్టలు దక్కాలి, ఆయనకే ప్రపంచం మీద ఉన్న అవార్డులన్నీ రావాలి, ఆయన ఒక్కరికే రావాలి. ఇక్కడ ఎవ్వరు త్యాగాలు లేవు, ఎవ్వరు ఏం చేయలేదు, ఆయన ఒక్కడే చేసిండు, ఆయనే దేవుడు. మేమంతా ఇప్పుడట మేమాట ప్యాకేజీల మనుషులమాట మేము. నేను దామోదర్ రాజనరసింహన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకందరికి ఒక్కొక్కటి ఎంపారికల్ డేటా ప్రకారంగా ఈ వర్గీకరణ జరిగింది. జనాభా నిష్పత్తి ప్రకారంగా తీసుకున్నారు, వృత్తుల ఆధారంగా తీసుకున్నారు. గతంలో 1981లో ఇచ్చిన రిజర్వేషన్ లో అనేక మిస్టేకులు ఉన్నాయి. ఆ పద్ధతిలో అప్పుడు జనాభా తక్కువ ఉన్నది. ఈ 2011లో జనాభా ఎక్కువ చూపించారు. దాని ఆధారంగా మనకు 99% వచ్చింది. మన 7 కులాలు తీసుకుపోయి ఏ గ్రూపులు వేసినాం, దాని వల్ల మనకు 77 పాయింట్స్ వచ్చింది. మనకి అది ఇది కలిపితే పావుదక్క 10 వచ్చింది మనకి అని చెప్పి ఆయన పల్లె భాషలో, ఊరు భాషలో ఇంటలెక్చువాలిటీగా 2 మిక్స్ చేస్తూ మమ్మల్ని క్లాసులు ఇస్తూ ఆయన చైతన్యం చేస్తున్నాడు. అంటే మమ్మల్ని ఆర్గనైజ్ చేస్తూ ఆయనే అంటే ఒక మంచిగా ఉన్నోనికి కడుపు నిండా అసలు గుడిసెలు ఉన్నోని ఒక భాగం చేసిండ్రు, రేగులు ఇల్లు ఉన్నోళ్ళు ఒక భాగం చేసిండ్రు, బిల్డింగ్లు ఉన్నోని ఒక భాగం చేసిండ్రు. ఇన్నేళ్ల నుంచి రిజర్వేషన్ అనుభవించుకుంటోళ్ళను సి గ్రూప్ లో పెట్టిండ్రు. రిజర్వేషన్ అంతంత మాత్రం అందిన మాదిగోళ్ళను బి గ్రూప్ లో పెట్టిండ్రు. ఏమి అంతని నో షెల్టర్, నో ఫుడ్, నో ఏది లేనోని మొదటి దాంట్లో పెట్టిండ్రు. నీకు ఎక్కడ తక్కువైంది? నీకు ఎక్కడ తక్కువైంది చెప్పు, క్లియర్ గా చెప్పు, మాకు కూడా అర్థం చేయాలి. పోరాటం అయితే ఆపే పరిస్థితి కంటిన్యూ ఎట్లా చేస్తావు? ఏమిటి చేస్తావు? ఎందుకు చేస్తావు పోరాటం? వర్గీకరణ దాని మీద నువ్వు రీజన్స్ చెప్పు. ఇప్పుడు నువ్వు నీ యొక్క గొప్ప కోసమే నువ్వు ఈ రోజు టైం తీసుకున్నావు కదా, నేను గెలిచాను అని చూపించుకోవడం కోసం. అప్పటిదాకానేమో గడ్డం గీసుకోక ఏదో ఇంట్లో పీనుగా తెచ్చిన లెక్కున్నాడు. ఎప్పుడైతే తీర్పు ఇచ్చిండో అప్పుడే గడ్డం గీసుకొని నున్నగా షేవింగ్ చేసుకొని నవ్వుకుంటా ఎగురుకుంటా పోయినావు. అంటే నిన్ను గౌరవించింది ముఖ్యమంత్రి, గౌరవించి నిన్ను దగ్గర తీసి చెప్పినందుకు ఇప్పుడు నేను గెలిచినా అని చెప్పి నువ్వు ఆరాట పడుతున్నావు. గెలిస్తే గెలువు, నిన్ను కాదనట్లే. నువ్వు గెలిస్తే జాతంతా గెలిచినట్టే, మేము కాదనట్లే. కానీ ఏంటంటే వాళ్ళు చేసిన తీర్పును నువ్వెట్లా కాదంటావో అది కూడా నువ్వు మంత్రులను, ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి సముదాయించు. మమ్మల్ని అందరి కార్యకర్తలు పిలువు, మాట్లాడు, మాకు చెప్పు. మీ మీడియా ఉంది కదా, మీ మీడియాలో ఆయన ఒక్కడు కాదు, అరే మీ ఎంఆర్పిఎస్ కమిటీని అంతా విలువయ్యా అని మీ పత్రిక వాళ్ళు అందరిని అడగండి, మేము అందరం ఒక్కొక్కరు చెప్తాం. మాకు కూడా నేర్పు, మాకు దామోదర్ అన్న నేర్పిండు 3 A-B-C కేటగిరైజేషన్ ఎందుకు చేసిండు అనేది మాకు నేర్పిండు. మరి నువ్వు ఎట్లొద్దంటున్నావు అని మాకు చెప్పు. మళ్ళీ నీది కరెక్టా ఇది కరెక్టా తెలుసుకుందాం. నీదే కరెక్ట్ అయితే నీతోటే మేము వస్తాం, మాది కరెక్ట్ అయితే మాతోటి నువ్వు రా. అర్థమైందా? కానీ నువ్వు అడ్డు కట్టేస్తా, ఇది కరెక్ట్ లేదు, దీన్ని చెడగొడతా, దీన్ని అజ్జేస్తా, దీని ఇంత పొడుగుంది, ఇది ఇంత పొడుగుంది, ఇది ఇంత ఉంది అని నీ పక్కన దండోరాలు లేకుండా మాలోళ్ళను ఇన్నటిదాకా దండ పట్టుకొని ఆ వెంకటేష్ నేత బీజేపీ ఎంపీ గెలవలేదనా? ఆయన గెలిపియాలనా? నేత కాని బీజేపీ వెంకటేష్ మాల నేతను గెలిపియాలనే ఉద్దేశం నీది. ఆయనకి ఓడిపోయిండన నీ ఉద్దేశం. ఆయన గెలుపు కోసమా నువ్వు మమ్మల్ని అందరినీ కాదనేది? ఇటు పక్కన పృథ్వీరాజ్ ఎవరు, వీళ్ళెవరు? అసలు వీళ్ళందరూ దండోర ఉద్యమం ఏనాడన్నా జయమాదిగా అన్నోళ్ళ నువ్వు పక్కన పెట్టి ఏనాడు దండోర కోసం ఒక క్షణం కూడా పనిచేయని వాళ్ళు ఈ రోజు నీకు లీడర్లు అయ్యిండ్రే. ఇదెక్కడ నువ్వు కేసీఆర్ ని విమర్శిస్తావు, నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శిస్తావు, ప్రతి పార్టీలను విమర్శిస్తావు, ప్రతి కుల సంఘాన్ని విమర్శిస్తావు. మరి నీ సక్కదనం ఏంది? నీ భాగవతం ఏంది? ఈ బాధిగల్ని ఈ నల్ల కండువల కింద ఎన్ని కండువలు దాగున్నాయి? నీ నల్ల కండువల కింద ఎన్ని కన్నీటి కండువలు దాగున్నాయి? ఎన్నిసార్లు అమ్ముకుంటావు జాతిని? ఎన్నిసార్లు అమ్ముకుంటావు? ఓసారి టీడీపీ, ఓసారి బీజేపీ, ఓసారి కాంగ్రెస్.
ఎవ్వలొస్తే వాళ్ళకేనా? ఎవ్వలొస్తే వాళ్ళకి అమ్ముకుంటావా? ఇంకా అమ్మ పడతావా? రైట్. ఎంతకాలం అమ్మ పడతావు? అమ్మ పడితే మేము చూస్తూ ఊరుకోం. ఆనాడు నువ్వు పోగొట్టుకుంటే మేము చూసి ఊకినట్టు ఈనాడు మేము ఊకోం. మేము కూడా చైతన్యమైనాం, మేము కూడా తెలుసుకున్నాం, మేము కూడా సమాజాన్ని స్టడీ చేస్తున్నాం. మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనమైన విజయం అండి. ఈ కార్యక్రమం నువ్వు చేయలేకపోయినావు. ఇలా మంత్రి దామోదర్ రాజనరసింహ మంచి చేసినోనికే నువ్వు ఆయన మీద విమర్శలు చేస్తావా? అన్నం పెట్టినోనికే సున్నం పెడతావా? ఆయన కాళ్ళు మొక్కిండండి, అమరుల కాళ్ళు. వాళ్ళ పాద దుమ్మన్న తగిలిందా నీ కాళ్ళ, నీ ముఖానికి ఎప్పుడన్నా? వాళ్ళ పాద దుమ్మన్న, వాళ్ళ పేర్ల మీద వచ్చిన పైసలు దీన్ని బతికినవు నువ్వు. కానీ ఆయన ఏమి ఆశించకుండా ఏ ఎక్స్పోజ్ కూడా మమ్మల్ని సంఘాలలో పోయి ఏమన్నాడు, ఇంటికి ఈ మీటింగ్ కూడా వద్దన్నాడు. మా ఇష్ట ప్రకారంగా పెట్టనిచ్చినాం. రైట్. అర్థమైందా? ఎందుకంటే అట్లాంటి మంచి మనసులను మేలు చేసిన వాళ్ళకు దండం పెట్టి దండోరేయాలి, రైట్. దండం పెట్టి సన్మానించాలి. Right. చెడు చేసినోని నువ్వు మాట్లాడు, ఆయన చెడు చేయలే, మంచి చేసిండు. రైట్. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్.